అదే ఇప్పుడు కూడా చూడు, అదా ఆడ ఏడుంది చూడు అసలు పోనీకే వాడు చూడు ఎంత స్ట్రగుల్ ఇస్తున్నాడు. సిగ్గు లేదు పనికి. మళ్ళీ లిటరలీ నాకు ఇస్తే బెల్లం టీ, అల్లం టీ, తాడిపత్రి టీ అని ఏదేదో అని వెనుకొచ్చినాడు. ఓ అది మానవా ఆడికి వచ్చేసారు. అయితే లిటరలీ 1 year అవుతుంది కింద పడితే. నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు దీని గురించి. Alright guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. I'm in the moto vlog after a long gap. అది కూడా విత్ గేర్ అనమాట, ఫుల్ ఆన్ గేర్. అండ్ ముందర అనేది మన శివన్న, ఇందాకనే చూసింటారు మీరు. అయితే ఆడ స్టాప్ చేశారు కదా. యాక్చువల్గా అయితే ఒక ½ hour బ్యాక్ కాల్ చేశాడు. ఏం ప్లాన్స్ అన్నాడు. నేను ఇంకా అప్పటికే పడుకొని లేసా అన్న కాల్ చేసినప్పుడు. అప్పుడు పడుకొని లేసాను నేను. ఫస్ట్ టైం ఒక ½ hourలో లేచి రెడీ అయ్యి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా రైడ్కి స్టార్ట్ అవ్వడం. లేదంటే ఎప్పుడన్నా కాల్ చేస్తే జస్ట్ లేచి ఫ్రెష్ వాష్ చేసేసుకొని గేర్ వేసుకొని వచ్చేస్తుంది. బట్ ఈరోజు ఎందుకో చాలా ఫాస్ట్గా వచ్చేసిన అనమాట. అన్న ఏదో సంథింగ్ డోన్ సైడ్ టోల్ గేట్ దగ్గర ఏదో బ్రేక్ఫాస్ట్ అంట. డోన్ సైడ్ ఏదో అల్లం టీనో బెల్లం టీనో ఏదో బాగుంటుంది అన్నాడు. క్లైమేట్ మరి అంత వేడిగా లేదు, అలా వెళ్ళొద్దాం అన్నాడు 10 o'clock ఆ టైంలో. ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉందన్నమాట. వేడిగా అని కాదు, లైక్ సన్ బ్రో బయటికి బాగా వచ్చాడు. మై గాడ్ ఎవరు మీరంతా రాంగ్ రోడ్లో వస్తున్నారు. ఓకే రాంగ్ రోడ్ కాదు. ఈ తమ్ముడు చూసుకోవాలి కదా తమ్ముడు, బండ్లు వస్తున్నాయి. వానమ్మ ఎవడో గుద్దేసినాడు. దాన్ని గుద్దేశాడు కోడిని. వద్దు మనం రైట్ సైడ్ వెళ్ళకూడదు, లెఫ్ట్కి వెళ్ళాలి. ఎప్పుడు లెఫ్ట్ ఈజ్ ఆర్ లైన్. సి మన కోసం సపరేట్ దారి పెట్టేసి ఉంటారు. ఓకే నాకు భయం బ్రో ఇట్లా పోవాలంటే. ఎవడు ఏ టైంలో పైకి ఎక్కిస్తాడో అని భయం. అదే వీడు ఉన్నాడు, వీడు రెనాల్డోడు. వీడు ఎంత కేర్లెస్గా నడుపుతాడు అంటే ఎలిమినేటింగ్ ఇమ్మీడియట్లీ కర్ణాటక గవర్నమెంట్. మరీ కేర్లెస్గా కోనలు లేపుకుంటూ అసలు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఎన్ని 2 లారీస్ 2 ఆటోస్ ప్లస్ ఇంకొకటి ఐచర్ వస్తుంది, అయినట్లనే కొట్టేస్తున్నాడు దాని ముందర నుంచి ఓవర్టేక్ చేసుకోవడానికి. సిగ్గు శరంలే పోవాలా అని పైకి అంత తొందరగా చూడు మనకి. అదే ఇప్పుడు కూడా చూడు, అదా ఆడ ఏడుంది చూడు అసలు పోనీకే వాడు చూడు ఎంత స్ట్రగుల్ ఇస్తున్నాడు. సిగ్గు లేదు పనికి. మళ్ళీ కంట్రోల్. ఆగు వస్తా నీ కాడికే వస్తా. దా ఏడికి అంత తొందర పోతామడు నువ్వు. వీడు బాగానే పోతున్నాడు, దీన్ని ఏం తప్పలేదు. అదే ఇండికేటర్ కూడా వేస్తున్నాడు అట్లీస్ట్. ఇందాక ఆపోజిట్ లైన్లో ఒక అన్న వెళ్తున్నాడు, లైక్ బైకరే. లిటరలీ నాకు అనిపించింది అనమాట, లైక్ హ్యాండ్ రైజ్ చేసి ఒక జెస్చర్ చేద్దాం, హాయ్ చెప్తామని. బట్ ఎందుకులే నేను లైట్ తీసుకున్నా. ఆ అన్న అయితే శివన్న మమ్మల్ని చూసి, శివన్న మేబీ ఇద్దరిని చూసి లైక్ హ్యాండ్ రైజ్ చేశాడు. శివన్న కూడా ఇట్లా హాయ్ అని రైజ్ చేశాడు అనమాట. బైకింగ్ బ్రదర్హుడ్ అంటారు దాన్ని అయితే లిటరలీ. అండ్ నేనైతే అది ఎంత చూసా అంటే గోవాకి వెళ్ళేటప్పుడు అయితే ఆల్మోస్ట్ లిటరలీ ఎవ్రీ బైకర్ నువ్వు వాడికి తెలుసా తెలియదానికి అసలు పట్టించుకోదు. జస్ట్గా హాయ్ చెప్పారనుకో పక్కా హాయ్ చెప్తారు వాళ్ళైతే. అండ్ ఇందాక ఒక బైక్ ఎక్కిస్తాడా
దానిపైకి ఎక్కిదామని చేసి ఎక్కియాల్సింది భలే ఉంటుండే. ఆ డ్రైవర్ అయితే లిటరల్లీ చూస్తున్నాడు మాకెళ్ళి, ఏంది ఇల్లు ఎక్కిస్తాడు కంపెనీసి మూవీస్లో ఎక్కిస్తాడు చూడు, ఆ టైప్లో చూస్తున్నాడు అడిగితే. నాకు చెప్దాం ఫాస్ట్గా పోయి, హలో యశ్వంత్ మీ ఫ్యూయల్ పంప్ ఈజ్ దేర్ మీన్స్ స్టాప్. వెరీ గుడ్, వెరీ గుడ్. యో అంత దూరం పోదు, రాదు. ఎవరిది? హరీష్ అన్నదా? హరీషా? ఏ పెట్రోల్ లేదు అసలు, ముందర ఆపు. ఎవరిదో మేబీ నా హరీష్ అన్న అంటే అక్కడ నాకు తెలిసిన హరీష్ అన్న అంటే సోమశిలలో రిసార్ట్స్ ఉన్నాయి అన్నకి. ఆ అన్న మాకు గండికోట రైడ్లో అయితే పరిచయం అయినాడు. సో మేబీ ఆ అన్నది ఏమన్నా పెట్రోల్ బంక్ ఉందేమో ఫ్రంట్ అయితే, మనది అంత దూరం కూడా లాగదు. సో సేఫ్ సైడ్కి కొంచెం పెట్రోల్ పోపించుకోండి. కార్ భలే ఉంది, నైస్ కార్ బ్రదర్. వెల్ గైస్, లిటరలీ ఒకటి అనుకొని వచ్చినాము, ఈయనయ్యుడు ఎక్కడికి వచ్చి ఆపేశాడు మొత్తానికి మమ్మల్ని. ఓ అది మానవా, ఆడిదలకి వచ్చేసారు. కానీ ప్లేస్ మాత్రం భలే ఉంది. పిల్లలు ఫిషింగ్ చేస్తున్నారు. ఏమన్నా వచ్చిన ఇందాక? ఏంటి అవి? రొయ్యలు అంట. ఎగురుతున్నాయి, చిమ్ 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 కనపడుతున్నాయి మీకు. ఏంది? దోమల. స్మార్ట్ లుకింగ్ గాయ్. సేమ్ ఎలా ఉన్నావు తెలుసా? సిద్ధార్థ లెక్కనే ఉన్నావు. జానకి హీరో సిద్ధార్థ అనుకున్నావు కదా. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఇది ఇప్పుడు గుర్తుకొస్తుంది నాకైతే. లిటరలీ 1 year అవుతుంది కింద పడితే నేను. ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు దీని గురించి. లెట్ మీ టేక్ అవుట్ మై హెచ్డి గ్లాసెస్. ఇవి లేకపోతే ఈయన పిల్లలకి ఏదో బోధిస్తున్నాడు. ప్రశాంతంగా ఉంటుంది పెట్టుకుంటే. యాక్చువల్ అయితే కొత్తవి తీసుకున్నా, బట్ పెట్టుకోలే. ఏంది సుస్తు వస్తున్నా? అదే పొజిషన్లో నిలబడినావు. ఇప్పుడు శివన్న గారి పురాణ కాలపు గోపురాన్ని ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ పిల్లలు ఆయన చూసి భయపడి పారిపోతున్నారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇందాక ఆనేది కదా. అనేది ఇది ఇట్ వర్కింగ్ భావని. టైం ల్యాబ్స్ పెట్టేసి ఎక్కడ పెట్టాలి? నాకు ఇస్తా, నేను పెట్టేసుకుంటాను. ఈత కొట్టే నీకు వచ్చినారంట శివన్న. మా ఊర్లో నీళ్ళు లేవా ఈత కొట్టే నీకే? ఏం ఊర్రా ఇది? రండి. ఊడాలు అంటాడు, ఉడుముడు అంటాడు. లొకేషన్ అయితే బాగుంది. హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటున్నా శివన్న. బాగుంది కదా, శాంతంగా ఉంది. వేడి ఎక్కువ లేదు, పీస్ఫుల్గా ఉంది. ఏంది పక్కన చూసుకో, అగ్గి మొక్కలు ఉన్నాయి. ఇస్తారా? నేనే తీసుకెళ్ళి పా మీ సైన్యాన్ని తలుకొని పోయి చేపలు పట్టు. ప్లేస్ బాగుంది, ప్రశాంతంగా. 2 hours later. Alright guys, after a transition from that lake viewpoint, present इतने
కాదు, లిటరలీ నాకు ఇస్తే బెల్లం టీ, అల్లం టీ, తాడిపత్రి టీ అని ఏదేదో అని నింకొచ్చినాడు. కానీ అన్నీ క్యాన్సిల్ చేసుకొని అక్కడ దాకా వెళ్ళామన్నమాట. డోన్ అవుట్స్కట్స్ దాకా వెళ్ళాము. మా నుంచి మళ్ళీ అక్కడ ఇంకో ప్లేస్లో లంచ్ చేసేసి వెళ్దాం బాగా నచ్చినాడు. ఆ ప్లేస్ ఇది లిడ్స్ కొత్తగా ఓపెన్ చేసి LITZ. మా బైక్స్ అక్కడ పార్క్ చేసాము. అండ్ లిటరలీ భలే ఉంది, నైస్ వ్యూ. ఈడొకటి అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి చూడండి అసలు ఎంత ఏదో లేడీస్కి ఉండే గిఫ్ట్ వచ్చినట్టు వచ్చింది నాకైతే. లంచ్ చేసేసి కొద్దిసేపు కూర్చొని చల్లగా ఉంది. వీళ్ళు మేకేమో ఆల్రైట్ గైస్, అమ్మో సీట్ కాలిపోతుంది. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వీ స్టాప్డ్ ఫర్ లిట్స్ కెఫే. బాగుంది, ఫుడ్ కూడా లైట్ లంచ్ చేసామన్నమాట, మరి హెవీ లంచ్ కాకుండా. అండ్ లెట్స్ గో. అన్నగారు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ కర్నూలు. 20 కూడా కాదు, 15 కిలోమీటర్స్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే నేను అలా ఒకసారి శివన్న మేబీ మనకి ఓటీజీ దగ్గర అయితే కట్ అయిపోతాడు అనుకుంటా. అలా మేబీ ఇంకా మళ్ళీ టెంపుల్కి వెళ్తాడేమో తెలియదు. నేనైతే అలా ఒకసారి అఖిల్ స్టోర్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎలాగో లంచ్ చేసేసా కాబట్టి ప్రజెంట్ టైం వచ్చేసి 1:30. ఒక మళ్ళీ 2:30 అలా తిందాం, మళ్ళీ ఆకలి అవుతుంది ఎలాగో. సో ఇప్పుడైతే ఏం వర్క్ లేదు, అలా స్టోర్ దగ్గరికి వెళ్దాం. పాపం చెప్పలే అనమాట, లిటరలీ వాళ్ళు కాల్ చేస్తున్నా నేను అసలు స్టోర్ దగ్గరికి పోలేదు 2 days నుంచి. ఒకసారి వెళ్ళి కలిసి వద్దాం. నేను శివన్న ఒక్కటే రైడ్కి వెళ్ళామంటే అఖిల్ ఫీల్ అవుతాడు. అసలు చెప్పలేదు ఎవరికి, శివన్న ఒక్కడే వెళ్దాం అనుకున్నాడంట. కానీ ఇంకా నేను వచ్చా కదా కర్నూలుకి, వస్తారేమో అన్నట్టు నాకు కాల్ చేశాడు. సో నేను కూడా ఎలాగో వెళ్ళాలి అనుకుంటున్నా చాలా డేస్ నుంచి. వచ్చేసి అలానే ఏదో డ్యాన్స్ చేస్తున్నాడు అన్న చూడు. లిటరలీ ఇంటర్కామ్ కనెక్ట్ కాకుండా, కానీ ఇంటర్కామ్ కనెక్ట్ అయితే పిచ్చ క్రేజీ ఉంటుంది అబ్బా శివన్నతో. ఆ గోవా రైడ్ కూడా లిటరలీ 570 కిలోమీటర్స్ చూడండి. ఆల్మోస్ట్ మనకి 16 hours ఎంతనే చూపించింది బైక్. బట్ మేము ఎంత 10 hours 11 hours కొట్టేసాం పాడుకుంటూ ఆటలాడుకుంటూ. అసలు నేను బ్లాగ్ కూడా చేయలే, మీరు నా బ్లాగ్స్ చూస్తేనేమో మాట్లాడుకుంటూనే ఏదేదో కొత్త టాపిక్స్ తీసుకొస్తాడు, మాట్లాడుకుంటే వెళ్ళిపోయేది.